అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ట్ ఆఫ్ మల్టీ ఫార్మింగ్. ఈరోజు వీడియోలో మనం డ్రిప్ ఇరిగేషన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఏ వ్యవసాయ పంట అయినా బాగా పండాలంటే నీటి వనరు కరెక్ట్గా ఉండాలండి. అయితే ఈ అప్లాండ్ ఏరియాస్లో మనకి బోర్ ద్వారా వాటర్ సప్లై అవుతుందండి. ఈ బోర్ ద్వారా సప్లై అయ్యే వాటరు ఖచ్చితంగా మన మొక్క మొదలకు వెళ్ళాలంటే పూర్వం ఈ రకంగా మడులు చిన్న చిన్న మడుల్లోకి చిన్న చిన్న బోధలు తీసుకుని ఆ బోధల ద్వారా ఒక్కొక్క మడిలోకి నిండిన తర్వాత నెక్స్ట్ ఇంకో మడిలోకి ఆ రకంగా నీటిని మళ్లించుకునేవారండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రవహించే ప్రాంతం అంతా కూడా తడుచుకుంటూ వెళుతుంది. దానివల్ల మనకి చాలా నీరు కూడా వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ రైతు కూడా అది నిండే వరకు వెయిట్ చేయాలి, మళ్ళీ ఇంకో దానికి మళ్లించుకోవాలి, అది నిండే వరకు మళ్ళీ వెయిట్ చేయాలి, వేరే పనులు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయండి. దానికి ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది రైతులకి చాలా ఉపయోగపడుతుందండి. అంటే ఈ నీరు ఈ భూమి మీద నుంచి ప్రవహించకుండా డైరెక్ట్గా అవుట్లెట్ ఏదైతే ఉందో బోర్ అవుట్లెట్ నుంచి డైరెక్ట్గా మొదల భాగంలో నీరు పడడం కోసం ఈయన ఇజ్రాయెల్ ఇంజనీర్ గారు సించాన్ బ్లస్ అనే ఇంజనీర్ గారు 1950 సంవత్సరంలో దీనికి ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని తీసుకొచ్చారండి. ఈయన ఒక పైపు లీక్ అవుతున్న ప్లేస్లో ఇసుక ప్రాంతంలో పైపు లీక్ అవుతున్న ప్లేస్లో బాగా మొక్కలు పెరగడం గమనించి ఈ సిస్టమ్ ఇలాగ నీరు చుక్క చుక్క పడడం వల్ల మొక్కలు బాగా పెరుగుతున్నాయని గ్రహించి ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని తీసుకురావడం జరిగిందండి. అయితే మన భూమి ఉన్న కొలతలను బట్టి ఈ 2 అంగుళాల పైపు కానీ 2.5 అంగుళాల పైపు కానీ ఫస్ట్ మనం ఈ పైపుని అరేంజ్ చేసుకుని దీని నుంచి మనం వేసుకునే పంటను బట్టి ప్రతి మీటర్కి ఒక్కొక్క పైపుని మళ్ళీ దాని నుంచి బయటకు తీస్తామండి. ఇది మన పంటను బట్టి ఎన్ని భాగాలుగా డివైడ్ చేసుకుని ఇప్పుడు చూడండి పైప్ ఇటు తిప్పాం, ఈ లివర్ ఇటు తిప్పాం కాబట్టి ఈ సైడు ప్రతి అడుగుకి మనం ఒక్కొక్క హోల్ ఉన్నది చుక్క చుక్క పడేది ప్రతి అడుగుకి ఉంటుందండి. ఈ రకంగా చుక్క చుక్క పడి మనం వేసుకున్న పంటకి ఇది మన గతంలో చూపించిన మల్బరీ అండి. దీనికి ప్రతి అడుగుకి ఒక్కొక్క చుక్క పడే విధంగా మనం ఈ పైప్ని మనం తీసుకున్నాం. ఇలాంటి పైప్ సిస్టమ్స్ చాలా ఉంటాయండి. మైక్రో నానో హోల్స్ కూడా ఉంటాయి. అవి మనకు కనపడవు కానీ ఆ పంటను బట్టి అందులో ఉండే వాటర్ నెమ్మదిగా చిరుస్తూ ఉంటాయి. ఈ సిస్టమ్ మన ప్రాచీన కాలంలో చూసుకున్నట్లయితే చైనా వారు ఈ సిస్టమ్ని అప్పుడే కనిపెట్టారండి. మట్టి కుండలతో నీళ్లు పొలాల మధ్యలో మట్టి కుండల్ని పాతిపెట్టి అందులో నీళ్లు పోసి అవి చిమిర్చిన తర్వాత ఆ వాటర్ని అవి పీల్చుకొని మొక్కలు పెరిగే విధంగా ఫస్ట్ ప్రాచీన కాలంలోనే చైనా వారు కనిపెట్టారు. దాని తర్వాత ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని మన మోడర్న్ ఇన్వెంటర్గా సించాన్ బ్లాస్ గారిని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఇది ఒక తరహా మన పంటను బట్టి మల్బరీ, అలాగే నేను గడ్డి జాతి పెట్టాను కాబట్టి ప్రతి అడుగుకి తడవాలి కాబట్టి డైరెక్ట్గా ప్రతి అడుగుకి బెజ్జం ఉండే ఈ సిస్టమ్ని నేను తీసుకున్నానండి. అలాగే వేరే వేరే పంటలకి ఇప్పుడు పామాయిల్ ఉందనుకోండి, దానికి ఎక్కడ హోల్ అనేది ఉండదు, డైరెక్ట్ పైప్ ఇచ్చేస్తారు. ఏ మొదల్లో ఎక్కడ కావాలంటే మనం అక్కడ మన హోల్ పెట్టుకుని ఆ పామాయిల్ చెట్టు మొదల్లో ఆ పైపుని వదిలేస్తామండి. అది చుక్క 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 అలాగ బోర్ కరెంట్ ఉన్నంత వరకు, బోర్ రన్ చేసినంత వరకు అలాగ వాటర్ పడుతూ ఉంటుంది. దీన్నే మనం బిందు సేద్యం అని కూడా అంటారు. ఈ రకంగా పంటను బట్టి మనం వేసుకునే ఆ పైప్ లైన్ అనేది ఆధారపడి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ దీని తర్వాత మీకు ఇంకొక డ్రిప్ సిస్టమ్ చూపిస్తాను. అది వచ్చేసి అరటి తోట అండి. ఈ అరటి తోటలో చూస్తే మధ్యలో 4 అరటి మొక్కలకి మధ్యలో ఈ స్ప్రింక్లర్స్ ఇచ్చారు. ఈ స్ప్రింక్లర్స్ ఏం చేస్తాయంటే నీటిని గుండ్రంగా అలాగా ఫోర్స్ని బట్టి అలా తిరుగుతూ ఈ చుట్టూ ఉన్న 4 మొక్కలు మాత్రం తిరుగుతాడు. ప్రతి 4 మొక్కలకి ఒక స్ప్రింక్లర్ ఇస్తారు. ఈ రకంగా ఈ 4 మొక్కలకి దానికి తగిన వాటర్ సప్లై అవుతూ ఉంటుందండి. ఇది ఒక విధానం. అలాగే ఇంకొక విధానం వచ్చేసి ఈ మొక్కజొన్నకి అంటే ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి చుట్టేసుకోవచ్చు అనమాట. ఈ మధ్యలో పైపు ఇందాక మనం చూపించింది పీవీసీ అయితే ఇది మామూలు ప్లాస్టిక్ పైప్ అనమాట, రబ్బర్ టైప్లో వస్తుంది. దీన్ని మళ్ళీ పని అయిపోయిన తర్వాత ఈ పంట అయిపోయిన తర్వాత దీన్ని జాగ్రత్తగా చుట్టేసి మళ్ళీ పక్కకు పెట్టుకోవచ్చు అండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇది మన ఫామ్ భగత్ సింహ షీప్ అండ్ గోట్ ఫామ్. స్కాన్ చేస్తే లొకేషన్ వస్తుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్.